ఎప్పుడైతే కనెక్షన్ కరెక్ట్గా ఉండకపోతే బాడీలో కీళ్ళు అరిగిపోతే మోకాలు చిప్పులు అరిగిపోతే అన్నీ ఇంకా ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏమంటే వాటర్లో టీడీఎస్ ఉంటుంది, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని ఉంటుంది. టీడీఎస్ చెప్పినారా మేడం? ఎంతమందికి టీడీఎస్ చెప్పినారా? తెలుసా టీడీఎస్ మీటర్ తెలుసా బాబు? టీడీఎస్ మీటర్ గురించి తెలుసా? తెలుసా? గుడ్ నెంబర్ ఎంత ఉండాలి మనం తాగిన టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్లలో మనం తీసుకునే వాటర్లో ఎంత నెంబర్ అంటే మంచి గుడ్ వాటర్ ఎంత ఉండాలి ఐడియా ఉందా? 40 మామూలు మనకు వచ్చే దాంట్లో 350 ఉంటుంది. అది మున్సిపల్ వాటర్లో 350 400 వరకు ఉంటుంది. మనం తీసుకునే వాటర్లో 40 ఉండాలి. 40కి మించి ఉంటే ఏమవుతుందంటే కాల్షియం దెబ్బతింటుంది అనమాట. మన కాళ్ళల్లో మోకాలు చిప్పులలో తొందరగా అరిగిపోవడము, ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కోసమే మనం ఈ మినరల్ ప్యూరిఫైయర్ని ఇది చేస్తున్నాం, ఇన్స్టాల్ చేస్తున్నాం అని. టీడీఎస్ అంటే టోటల్ మినరల్స్ అంటే ఖనిజాలు, వాటర్లో ఉంటే ఖనిజాలు అంటే కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తున్నాం. పిహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్ చేసి అవుట్పుట్ ఇస్తుంది మినరల్ వాటర్ యొక్క సిస్టమ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా బోర్ వాటర్ డైరెక్ట్ తాగకూడదు. ఎవరన్నా ఇళ్ళల్లో వాటర్ ఎక్కడన్నా బోర్ వాటర్ మంచినీళ్ళు రాలేదు బోర్ వాటర్ తాగుతుంటారు. దాంట్లో వచ్చేసి 800, 1000 అట్లా ఉంటుంది. టీడీఎస్ తాగకూడదు. తీయకున్నాయని అని చెప్పి తాగినారనుకో వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సెలెక్ట్ చేసుకోవాలి. జల్లీలు ఉంటాయి, 150 జల్లీలు ఉంటుంది సెడిమెంట్లో. సెడిమెంట్ నుంచి ప్రీకార్బన్ పోతుంది. ప్రీకార్బన్ అంటే బొగ్గు. తర్వాత స్పటికలుగా పోతుంది. స్పటిక నుంచి డిస్పాచ్ అవుతుంది అన్నమాట. మనము ఎందుకు యూజ్ చేస్తాం వాటర్ ప్యూరిఫైయర్ తెలుసా? వాటర్ ప్యూరిఫైయర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మామూలు మనం బయట నుంచి ఇచ్చే వాటర్స్లో మినరల్స్ అనేది కరెక్ట్గా ఉండవన్నమాట. అది బోర్ వాటర్ కావచ్చు, ట్యాప్ వాటర్ కావచ్చు. మినరల్స్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మనం నీళ్ళు తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు యాసిడ్స్ లెవెల్స్ ఉంటాయి వాటర్లో యాసిడిక్స్ లెవెల్స్ ఉంటాయి, ఆమ్లాస్ ఉంటాయి, పిహెచ్ లెవెల్స్ అనే ఉంటున్నాయి. పిహెచ్ లెవెల్ వచ్చేసి మనకి వాటర్లో వచ్చేది 8.5 వరకు ఉండాలన్నమాట మనం తాగే నీళ్ళల్లో. దానికి తక్కువ ఉంటే ఏమవుతుందంటే యాసిడిక్ అంటారు అన్నమాట. ఆ వాటర్ మనం తీసుకోకూడదు. కాలు వంకలు పోవడం, కీళ్ళ వాపులు రావడము, ఇవన్నీ దేనివల్ల వస్తుందంటే మినరల్ వాటర్ సరిగా లేకపోవడం వల్ల. బయట మినరల్ వాటర్స్ ఉంటాయి కూడా బయట దొరికే క్యాండల్లో, దాంట్లో యాసిడిక్ వాటర్ ఫుల్ ఉంటుంది. కానీ ఏ వాటర్ ఎంత లెవెల్ ఉంటుందని తెలియదు. ఏ వాటర్ అంటే ఆ వాటర్ తీసుకుంటుంటాం కదా మామూలు మనము. దీంట్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చేసి ఇంట్లో వచ్చేసి ఇది సెడిమెంట్ కార్బన్ సెడిమెంట్ దీంట్లో వచ్చేసి 150 లేయర్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 150 లేయర్స్ ఉంటాయి. ఇది ఎందుకు పనిచేస్తుందంటే స్టార్టింగ్ సెడిమెంట్ అంటే వాటర్ ఇన్పుట్ చేసినప్పుడు దీంట్లో మట్టి ఏదైతే బ్లీచింగ్ అదంతా ఉంటుందో ఇది పట్టుకుంటుంది ఫస్ట్. ఇది పట్టుకొని ఏం చేస్తుందంటే దీంట్లో నుంచి ప్రీ కార్బన్ అని ఉంటుంది. కార్బన్ అంటే బొగ్గు తెలుసు కదా, కార్బన్ అంటే బొగ్గు. ఈ వాటర్ ఎప్పుడైతే జల్లీలు బట్టి బొగ్గులోకి పోతాయి అనమాట, కార్బన్స్లో పోతాయి. కార్బన్లో పోయిన తర్వాత కార్బన్ డివైడ్ చేస్తుంది అనమాట. కార్బన్ నుంచి మళ్ళీ మెంబ్రెయిన్స్ ఉంటాయి అనమాట. 150 లేయర్స్ ఉంటాయి మెంబ్రెయిన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాటర్ ఎప్పుడైతే మనకి మంచినీళ్ళు బయట నుంచి చెడు వాటర్ అంటే రెండు డివైడ్ చేసి పంపిస్తుంది. ఇప్పుడుండే మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే మంచినీళ్ళని లోపల తీసుకొని డివైడ్ చేస్తుంది. అంటే వేస్ట్ వాటర్ని బయట పంపించేస్తుంది, గుడ్ వాటర్ని ట్యాంక్లో పంపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకు
ఈ ఫంక్షన్ అంతా ఎట్లుంటుందంటే నార్మల్ న్యాచురల్గా ఉంటుంది, కెమికల్ ఉంటుంది దీంట్లో కెమికల్ ఉంటుంది. మామూలు మనం బయట తీసుకునే వాటర్లో కెమికల్స్ ఉంటాయి, దీంట్లో కెమికల్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గేట్ ఓపెన్లో ఉంది, బయటకు వెళ్ళిపోండి. జస్ట్ గో ఇంటూ క్లాస్. ఎవరన్నా చెప్పండి సెడిమెంట్ గురించి ఏం చెప్పినారు? సెడిమెంట్ గురించి ఏం చెప్పారు? ఎవరికైనా ఐడియా ఉందా? సెడిమెంట్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? నేనేం చెప్పాను ఇప్పుడే చెప్పారు కాదు,